మహేంద్రపురంలో నివసించే భీమసేనుడు పెద్ద తిండిపోతు. తనకి ఉన్న అలవాటు వల్ల తనని ఎవరూ కూడా పనిలో పెట్టుకునేవారు కాదు. భీమసేనుడు పని కోసం తన గురించి తెలియని పట్నానికి వెళ్లి అక్కడ ఉన్న ఒక కొట్టు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా పేరు భీమసేనుడు. నేను ఈ పట్నానికి దగ్గరలో ఉండే చిన్న గ్రామంలో నివసిస్తుంటాను. మీ కొట్టులో ఏదైనా పనుంటే ఇవ్వండయ్యా. జీతం తక్కువిచ్చినా పర్వాలేదు, కానీ ఒక్క పూట భోజనం పెట్టి పని మాత్రం ఇవ్వండయ్యా అంటూ భీమసేనుడు కొట్టు యజమానిని బ్రతిమాలుతూ ఉన్నాడు. అప్పుడు ఆ కొట్టు యజమాని, ఈడెవడో చూడ్డానికి ఎద్దులా ఆకారంలో పెద్దగా ఉన్నా బుర్ర లేనట్టుగా ఉంది. ఎవడైనా పనికి తగ్గ జీతం ఇవ్వమని అడుగుతారు గాని ఈడు జీతం తక్కువ ఇచ్చినా పర్వాలేదంటున్నాడు. పైగా వీడు చూడ్డానికి 10 మంది పని వీడు ఒక్కడే చేసేలాగున్నాడు అని మనసులో అనుకున్నాడు. తర్వాత భీమసేనుడితో, మా కొట్టులో అసలు పని చేయడానికి ఎవరు అవసరం లేదు, కానీ నిన్ను చూస్తుంటే నాకెందుకో నీకు పని ఇవ్వాలనిపిస్తుంది. సరే, ఈ రోజు నుండి పనిలోకి వచ్చి, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో, నేను చెయ్యమన్న పనులన్నీ చెయ్యాలి. అందుకు నేను నీకు నెలకు 10 వరహాలు ఇస్తాను అని చెప్పి భీమసేనుడు అక్కడే పనిలో చేరాడు. ఇక ఆ రోజంతా గొడ్డులా పనిచేస్తున్నాడు. 10 మంది మోసే బస్తాలు తనొక్కడే మోస్తున్నాడు. అది చూసిన యజమాని, ఆహా, నాకు బాలే పనోడు దొరికాడు. 10 మంది చేసే పని ఈడొక్కడే చేస్తున్నాడు అనుకుంటూ చాలా సంతోషిస్తున్నాడు. ఇక మధ్యాహ్నం వేళ అయింది. భీమసేనుడు పని ముగించుకుని కొట్టు యజమాని దగ్గరికొచ్చి, అయ్యా, మధ్యాహ్నం అయ్యింది, ఇంత భోజనం పెట్టండి, తినేసి మళ్ళీ పనిలోకి వెళ్తాను అంటూ చెప్పాడు. అప్పుడు యజమాని, ఆ కూర్చో కూర్చో భీమా, నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందయ్యా. భోజనం తెప్పిస్తాను, తినేసి వెళ్ళి పని చేసుకో అని చెప్పి అక్కడ పనిచేసే అందరికీ కలిపి భోజనం తెప్పించాడు. భీమసేనుడు తినటం మొదలెట్టి తన ఆకులో ఉన్న భోజనం అవగానే, అయ్యా, భోజనం అని అడగ్గానే మళ్ళీ భీమసేనుడికి వడ్డించాడు. 5 నిమిషాల్లో అదంతా తినేసి, అయ్యా, భోజనం అని మళ్ళీ అడిగాడు. మళ్ళీ వడ్డించారు. అలా భీమసేనుడు తింటూనే ఉన్నాడు. అతనికి వడ్డిస్తూనే ఉన్నారు. చివరికి 10 మంది భోజనం కూడా భీమసేనుడే తినేశాడు. అయ్యా, భోజనం అని మళ్ళీ అడిగాడు. అప్పుడు యజమాని కోపంగా, భోజనమా? ఇంకా వడ్డించడానికి గిన్నెలు చెంచాలు తప్ప ఇంకేం లేవు. 10 మంది పని ఒక్కడివే చేస్తావనుకున్నా గాని 10 మంది తినే భోజనం కూడా నువ్వే తింటావనుకోలేదు. రేపటి నుండి నీకిక్కడ భోజనం ఉండదు అంటూ చెప్పేశాడు. దాంతో భీమసేనుడు దిగులుగా వెళ్లి పని చేసుకుంటున్నాడు. మరుసటి రోజు భీమసేనుడు ఆ కొట్టులో పనిచేస్తున్నాడు. మధ్యాహ్నం తనకి అక్కడ భోజనం పెట్టకపోవడంతో భీమసేనుడు ఆ కొట్టులో ఉన్న ధాన్యాలు, పప్పులు తినటం మొదలెట్టాడు. అలా బస్తాల కొద్దీ ధాన్యం ఇంకా పప్పు తినేశాడు. యజమాని వచ్చి చూసేసరికి కొట్టులో సగం సామాన్లు ఖాళీ అయిపోయాయి. ఒక మూలన కూర్చుని భీమసేనుడు చక్కగా తింటున్నాడు. అది చూసి యజమాని గుండె బద్దలైపోయింది. ఓరి ఓరి భీమా, ఎంత పని చేసావురా! కొట్టులో సగం సామాన్లు లూటీ చేసావు గదరా! అయ్యా, ఏదో ఆకలేసి కొద్దిగా తిన్నానయ్యా, అంతే. ఏంట్రా, నువ్వు కొద్దిగా తింటేనే నా కొట్టు సగం ఖాళీ అయ్యిందంటే? నువ్వు కడుపు నిండా తింటే ఇంకా నిన్ను భరించడం నా వల్ల కాదు, వెళ్ళిపో అంటూ కొట్టు యజమాని భీమసేనుడిని పనిలో నుండి తీసేశాడు. ఇక చేసేదేం లేక భీమసేనుడు తిరిగి తన గ్రామానికి వెళ్ళిపోయాడు. భీమసేనుణ్ణి చూడగానే తన భార్య అయిన పద్మ, ఈ పని నుండి కూడా తీసేశారా నిన్ను? నీకెలా తెలిసే? అప్పుడే వార్త నీ దగ్గరికి వచ్చిందా? ఇది తెలియాలా ఏంటి? పనిలో చేరిన 2 రోజులకే నీ తిండిపోతుతనం గురించి తెలిసి తీసేస్తారు కదా. సరేలే, ఆకలిగా ఉంది, అన్నం పెట్టు. ఏంటి, ఇప్పుడు నీ ఆకలి తీర్చాలంటే 2 బస్తాల బియ్యం తేవాలి. నేను మరీ అంత తినను లేవే. ఏంటి, తినవా? అసలు నీకు ఒక ఏనుక్కి తిండి పోటీ పెడితే అందులో నువ్వే నెగ్గుతావు అంటూ మాట్లాడింది పద్మ. దాంతో భీమసేనుడు ఇంట్లో నుండి వెళ్ళిపోయి అదే ఊళ్ళో ఉండే వీరయ్య అనే భూస్వామి దగ్గరికి వెళ్ళాడు. వీరయ్య భీమసేనుణ్ణి చూసి, ఏంటి భీమా, ఇలా వచ్చావు? ఏం లేదయ్య గారు, మీ దగ్గర ఏదైనా పనుంటే ఇస్తారని వచ్చాను. మీ మొక్కజొన్న చేనుకి కాపలాగా నన్ను ఉండమంటారా అని అడిగాడు. అప్పుడు వీరయ్య కొద్దిసేపు ఆలోచించి, సరే భీమసేన, అలాగే, కానీ ఒక్క షరతు.
నీకు పనిచ్చి జీతమిస్తాను, కానీ భోజనం మాత్రం ఇక్కడ పెట్టను. అలాగే అయ్యా. అంటూ భీమసేనుడు ఆ పని చేయడానికి అంగీకరించాడు. ఆ మరుసటి రోజు రాత్రి మొక్కజొన్న చేనుకి కాపలాగా వెళ్ళాడు. భీమసేనుడికి మెల్లిగా ఆకలి వేయటం మొదలైంది. ఇప్పుడే తిన్నానే, అప్పుడే ఆకలిస్తుంది అనుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. అప్పుడు భీమసేనుడు చేను వైపు చూసి ఒక మొక్కజొన్న తిని ఆకలి తీర్చుకుందాం అనుకుని చేనులో నుండి ఒక మొక్కజొన్న కోసుకొని తిన్నాడు. ఒక్కదాంతో కడుపు నిండలేదే అనుకుని ఇంకోటి కోసుకొని తిన్నాడు. అలా మొక్కజొన్న కంకులు కోస్తూ తింటూ ఉన్నాడు. అలా తెల్లారింది. భీమసేనుడు రాత్రంతా చక్కగా తిని చేలోనే పడుకున్నాడు. తెల్లవారి వీరయ్య చేను దగ్గరికొచ్చి చూసి గుండె పట్టుకున్నాడు. ఒరే భీమా, ఎక్కడున్నావురా? చేనంతా లూటీ అయిపోయింది కదరా అనుకుంటూ భీమసేనుణ్ణి లేపి అడగ్గా, అయ్యా, రాత్రి ఆకలేసి ఒక్కోటి కోసి నేనే తిన్నానయ్యా అని చెప్పగా, అది కడుపా చెరువారా? చేను మొత్తం ఆ కడుపులో ఎలా పట్టిందిరా? నువ్వు మళ్ళీ నా కంటికి కనిపించకు అంటూ చెప్పాడు వీరయ్య. అలా భీమసేనుడు తను పనిలో కుదిరిన చోట తనకి ఉన్న తిండిపోతుతనానికి తనని 2 రోజుల్లోనే పనిలో నుండి తీసేసేవారు. ఇక భీమసేనుడికి అసలు ఆ చుట్టుపక్కల పనిచ్చేవాళ్లే లేకుండా పోయారు. ఓ రోజు భీమసేనుడు పని వెతుక్కుంటూ విజయపురం అనే గ్రామానికి వెళ్ళగా అక్కడ ఉండే భూపతి దొర అని అతను తన ఇంటికి భోజనం కోసం వచ్చిన వాళ్ళకి లేదనకుండా కడుపు నిండా పెట్టి పంపిస్తాడని భీమసేనుడికి తెలిసింది. వెంటనే అతను భూపతి దొర వారి ఇంటికి వెళ్ళాడు. అయ్యా, నేను చాలా దూరం నుండి వచ్చాను, కొద్దిగా భోజనం పెట్టి పుణ్యం కట్టుకోండి అంటూ అడిగాడు భీమసేనుడు. అప్పుడు భూపతి దొర, నువ్వు సరైన చోటుకి వచ్చావు, రా కూర్చో, నీకు భోజనం పెడతాను అని చెప్పి భీమసేనుడిని ఇంట్లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి తన ముందు పంచభక్ష పరమాన్నాలు పెట్టాడు. వాటిని చూసి భీమసేనుడు చాలా సంతోషించి తినటం మొదలెట్టాడు. అలా భీమసేనుడు తింటూ ఉన్నాడు. భూపతి దొర తన పనివాళ్లతో భీమసేనుడి కోసం వంటలు చేయిస్తూనే ఉన్నాడు. అలా భీమసేనుడు కడుపు నిండా తినే సమయానికి భూపతి దొర ధాన్యాగారం సగమైపోయింది. అది చూసి అతను ఆశ్చర్యపోయి, ఎవరు బాబు తమరు? నేను సంవత్సరం మొత్తం చేసే అన్నదానానికయ్యే ధాన్యమంతా నువ్వు ఒక్కడివే తినేశావు. నీలాంటి వాణ్ణి నేను చుట్టుపక్కల ఎప్పుడూ చూడలేదు అని భూపతి భీమసేనుడిని పొగిడాడు. భూపతి దొరకి బాగా తినేవాళ్లంటే చాలా ఇష్టం. అతను భీమసేనుడిని తన దగ్గరే పెట్టుకున్నాడు. ఓ రోజు భూపతి దొరకి ఒక ఆలోచన వచ్చింది. అవును, అసలు ఈ భీమసేనుడు ఇంతటి తిండిపోతు కదా, అసలు నిజంగా ఇతను ఎంత తినగలడు అనుకుని భీమసేనుడికి పోటీ పెడదామని భావించాడు. కాని భీమసేనుడికి సరిపడా తిండిపోతు మనిషిని తనింతవరకు చూడలేదు. కాబట్టి భీమసేనుడికి పోటీగా ఈ మనిషి కూడా నిలవలేడు, ఇతనితో పోటీ పడాలంటే ఒక్క ఏనుగుకే సాధ్యం అంటూ భావించాడు. అలా భూపతి ఒకరోజు పెద్ద ఏనుగుని తీసుకొచ్చి జనమందరి ముందు ఆ ఏనుగుకి ఇంకా భీమసేనుడికి ఇద్దరికీ తిండిపోటీ పెట్టాడు. ఆ ఏనుగు ఇంకా భీమసేనుడు తింటూ ఉంటే వారి ముందు భోజనం పెడుతూనే ఉన్నారు. అలా రోజంతా వారి మధ్య పోటీ జరుగుతూనే ఉంది. తిండి తిని తిని చివరికి ఏనుగు అలసిపోయి వెళ్లి పడుకుంది. కాని భీమసేనుడు మాత్రం ఇంకా తింటూనే ఉన్నాడు. దాంతో భూపతి, ఆహా, తిండి పోటీలో ఆ గజరాజుని ఓడించావంటే నువ్వు మామూలు వ్యక్తివి కాదు అని చెప్పి ఇక అప్పటి నుండి భూపతి భీమసేనుడిని వివిధ ప్రాంతాలకి తీసుకెళ్లి అక్కడున్న ఏనుగులతో తిండి పోటీ పెట్టించేవాడు. అలా భీమసేనుడు పందాలలో నెగ్గుతూ ఉంటే డబ్బులు కూడా ఇచ్చేవారు. చివరికి తనకి ఉన్న ఆ తిండిబోతు అలవాటు వల్లే తను సంపాదించటం మొదలెట్టాడు. జయరామయ్య ఇద్దరు కొడుకులు రామయ్య, సోమయ్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఏ పనైనా కలిసిమెలిసి చేసేవారు. తన ఇద్దరు కొడుకుల్ని చూసి జయరామయ్య ఎంతగానో గర్వపడేవాడు. నా ఇద్దరు కొడుకులు వజ్రాలు, ఆస్తి తగాదాలు వాళ్ళకి తెలీదు. మనం హాయిగా తడిగుడ్డ నెత్తిమీద పెట్టుకుని ప్రశాంతంగా బ్రతకొచ్చు అంటూ తన భార్య అయిన శాంతమ్మకి గర్వంగా చెప్పేవాడు. ఏంటండి, మీ పిల్లల గురించి మీరే చెప్తారు? అలా చెప్తే వాళ్ళకి దిష్టి తగులుతుంది. ఈ మాత్రానికే వాళ్ళకి దిష్టి తగలదులేవే. సర్లే, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసే పని చూసేదేమైనా ఉందా తమరికి? వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉంటారో తెలుసు కదా, అలాంటి అమ్మాయిల్నే చూడాలి వాళ్ళకి అని తన కొడుకులని పొగడమే పనిగా పెట్టుకున్నాడు.
ఇలా కూర్చుంటే వస్తారా మరి అలాంటి కోడళ్ళు? సంబంధాలు చూడాలి కదా. అబ్బా అదే పనిలో ఉన్నానే. అన్నీ నీకు చెప్పి చేస్తేనే గాని నమ్మవా ఏంటి? ఏం చూస్తున్నారో ఏంటో అని నిష్ఠురాలాడుతూ వెళ్ళిపోయింది. జయరామయ్య పంతులు దగ్గరికి వెళ్లి సంబంధాల గురించి ఆరా తీశాడు. కొన్ని రోజులకు పంతులు పరమానందయ్య 2 సంబంధాలు తీసుకొచ్చాడు అన్నతమ్ములకు. జయరామయ్య గారు, 2 దివ్యమైన సంబంధాలు తీసుకొచ్చాను. మన అబ్బాయికి ఖచ్చితంగా సరైన జోడి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చాయనుకోండి. కొంపదీసి మీరు చేసుకుంటారా ఏంటి? అనన్నా ఎంత మాట, మన అబ్బాయిలకండి అంటూ ఇద్దరి గురించి గొప్పలు, వారి వంశచరిత్రలు చెప్పటం మొదలెట్టాడు. జయరామయ్యకి వాళ్ల వివరాలు నచ్చాయి. ఇంతకీ అమ్మాయిల పేర్లు చెప్పలేదు. మన రామయ్యకి సరోజ, సోమయ్యకి సుప్రజ. కట్నకానుకలు, ఆస్తిపాస్తులు అన్నీ వివరంగా మాట్లాడాక జయరామయ్య కొడుకులకు విషయం చెప్పాడు. అభ్యంతరం చెప్పడానికి ఏవంకా లేకపోవడంతో వెంటనే ముహూర్తాలు పెట్టి ఇద్దరికీ కలిపి ఒకేసారి పెళ్లి జరిపించాడు జయరామయ్య. హడావిడంతా ముగిశాక జయరామయ్య ఇద్దరు కోడళ్లను పిలిచి దగ్గర కూర్చోపెట్టుకుని మాట్లాడటం మొదలెట్టాడు. అమ్మా, మీకెక్కడ ఎలాంటి లోటు ఉండదు. నన్ను మామగారిలా కాకుండా మీ నాన్నే అనుకోండి. ఆ మాటలు విని ఇద్దరు కొత్త కోడళ్ళు సంతోషించారు. కాని నాదొక విన్నపం. ఇప్పటి వరకు వాళ్ళిద్దరినీ, అదే మీ భర్తలను వేరువేరుగా ఈ ఊరు ఎప్పుడూ చూడలేదు. దయచేసి నా కొడుకులని విడగొట్టడం, వేరు కాపురాలు పెట్టడం లాంటివి మాత్రం చెయ్యొద్దు. ఇదొక్కటే నేను మిమ్మల్ని కోరుకునేది. అయ్యో మావయ్య, వాళ్ళిద్దరూ తుమ్మ చెట్లయితే మేము వాటికి బంకలాంటి వాళ్ళం అవుతాం. అవును మావయ్య, ఈ కుటుంబాన్ని ఎప్పటికీ విడిపోనివ్వం. మేం తోడికోడళ్ళలా కాకుండా అక్క చెల్లెలలా ఉంటాం. చాలా సంతోషం. మీలాంటి కోడళ్ళు నా కొడుకులకు దొరకటం మా అదృష్టం. 70 ఏళ్ల జయరామయ్య ఆనందం పట్టలేక ఎగిరి గంతులేశాడు. ఆ రోజు నుండి సుప్రజ, సరోజ మజ్జిగన్నం ఉల్లిపాయలాగా కలిసిపోయారు. కాని ఇద్దరికీ ఎచ్చులు చాలా ఎక్కువ. అక్క, ఈ ఊళ్ళో మన ఇద్దరికంటే మంచి తోడికోడళ్ళు లేరు. అది అంతేలే, మనమెవరికి తక్కువ కాకూడదు. అవునక్క, ఎందులో అయినా మనం ముందంజలో ఉండాలి అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. ఇక ఆ రోజు నుండి అవసరమైనవి కానివి కొంటూ ఊర్లో ఎచ్చులు చూపించేవారు. రోజూ ఓ పట్టుచీర కొనేవారు. ఇంటి పెరట్లో కొత్త కొత్త చెట్లు పెంచేవారు. అక్క, ఉదయాన్నే ఎండిన పళ్ళు తినటం శ్రీమంతుల లక్షణమంట. అవునా, మనం కూడా అవే తిందామైతే. ఏవేవో కొనుక్కొని తినేవాళ్లు ఇద్దరు. వాళ్లు తినడమే కాకుండా మిగతా ఆడవాళ్లని కూడా చెడగొట్టేవారు. మాకు ఈ చద్దన్నాలు ఒంటికి పడవోదినా? అవును, నేను మా చెల్లి ఎండిన పళ్ళు మాత్రమే తింటాం. నాటుకోడి కూర, మేకకూరలు తప్ప ఇంకేం తినం వదినా మేము. మా చెల్లి నేను 10 మందికి పెట్టేవాళ్లమే కాని ఒకరి సొమ్ము ఆశించం అని లేనిపోని గొప్పలు, ఎచ్చులు చెప్పుకుంటూ ఉండేవాళ్లు. అదేంటి, మొన్న చీరలు కొనుక్కొని ఆ భద్రాద్రికి సొమ్మివ్వకుండా పోయారంటగా మీ ఇద్దరూ? చిచ్చి, అలాంటిదేం లేదు. ఆ రోజు డబ్బులివ్వటం మర్చిపోయామంతే. మరే, మా దగ్గర పనిచేసే వాళ్లకి మా చీరలు ఊరికే ఇచ్చేస్తుంటాం మేం. మాకు డబ్బులు ఎగ్గొట్టాల్సిన అవసరమేముంది? మరి మీ కొబ్బరి తోటలో పనిచేసే రంగన్న దాహం వేసి ఒక్క కొబ్బరికాయ అడిగితే అతని జీతంలో సగం పట్టుకున్నారంటగా. ఆ విషయం మీకెవరు చెప్పారు? ఊర్లో మొన్నే పుట్టిన నాగన్న కొడుకు నుండి రేపు చచ్చే అంకమ్మ దాకా అందరికీ తెలుసు మీ విషయాలు. ఏం మనిషిలో అమ్మా, మాయదారి బుద్ధులు. చిచ్చి, ఉన్నవి లేనివి చెప్పుకుంటూ ఉంటారు పాడు జనాలు. వేరే పని పాట ఏముండదు వీళ్ళకి. కలిసి ఉన్న కుటుంబాల్ని చూస్తే కళ్లలో నిప్పులు పోసుకుంటారనుకో. తోటికోడళ్ళిద్దరూ ఊళ్ళో జనాన్ని తిట్టుకుంటూ అక్కడి నుండి జారుకున్నారు. ఒకరోజు సాయంత్రం మామిడి చెట్టు కింద కూర్చొని సుప్రజ ఏదో తీవ్రంగా ఆలోచిస్తుంది. అక్కడికి సరోజొచ్చింది. ఏంటే ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మన గొప్పతనం అందరికీ తెలియాలక్కా. అవునే, అందరికీ మనమంటే సరదా అయిపోయింది. అందుకే నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఉపాయమా? ఏంటది అని ఆసక్తిగా అడగడంతో సుప్రజ తన మనసులో పథకమంతా సరోజకు చెప్పింది. సరోజకు నిజమే అనిపించి దానికి ఒప్పుకుంది. తర్వాత రోజు నుండి సరోజ, సుప్రజ ఆ పథకాలు అమలు చేయటం మొదలెట్టారు. తర్వాత రోజు ఉదయమే తోటికోడళ్ళిద్దరూ కలిసి
బంగారు నగలు చేసే కృష్ణదాసు ఎదుట ప్రత్యక్షమయ్యారు. కృష్ణ, మాకు 7 వారాల నగలు తయారు చేసివ్వు. అలాంటి నగలు ఈ చుట్టుపక్కల ఎవ్వరికీ ఉండకూడదు అని అలా ఉండాలి ఇలా ఉండాలి అంటూ చెప్పి ఇంటికొచ్చారు. కొద్ది రోజుల తరువాత కృష్ణదాసు 7 వారాల నగలు తయారు చేసి కబురు పంపాడు. సుప్రజ, సరోజ ఇద్దరూ వాటిని మామూలుగా ఇంటికి తీసుకురాలేదు. మేళ్ల తాళాలు మాట్లాడుకొని ఎడ్లబండి మీద ఊరేగించుకుంటూ నగలు ఇంటికి తీసుకొచ్చారు. ఊరంతా ఆ నగల్ని ఆశ్చర్యంగా చూసింది. ఎంతున్నోళ్ళైతే మాత్రం నగలు ఊరేగించడం ఏంటి విడ్డూరం కాకపోతేను? జుట్టున్నమ్మ ఎన్ని కొప్పులైనా పెడుతుంది. అయినా ఇంత పడాయి పనికిరాదమ్మా. వాళ్ళేదైనా చేస్తారులే, మనకెందుకు అంటూ చెరువు దగ్గర ఆడవాళ్లు, రచ్చబండ దగ్గర మగవాళ్లు, పిల్లలు అందరూ దీని గురించే మాట్లాడుకోవటం మొదలెట్టారు. అక్క, మనం చేసిన పనికి అందరూ మన గురించే మాట్లాడుకుంటున్నారు. మనతో పెట్టుకుంటారా? ఇప్పుడు తెలిసొస్తుందిలే అందరికీ మన స్థాయి ఏంటో. ఇంకా ఇలాంటివి చేస్తూ ఉంటే అసలు మన ముందు నోరు విప్పడానికి కూడా భయపడతారందరూ. తోడికోడళ్లు మరింత ఉత్సాహంతో గంతులు వేశారు. పట్టుచీరలు కొంటే దండోరా వేయించటం మొదలెట్టారు. ఇంటికి రకరకాల కొత్త వస్తువులు కొని ఊరేగింపుగా తీసుకొచ్చేవారు. ఎన్ని ధాన్యం బస్తాలు పండాయో కూడా డప్పు కొట్టుకుంటూ చెప్పేవాళ్లు. ఊళ్ళో ఎక్కడ చూసినా డప్పు కొట్టుకునే తోడికోడళ్ల గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇదంతా ఆ నోటా ఈ నోటా జయరామయ్యకు తెలిసినా కోడళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉంటున్నారు కదా అని ఏమీ అనేవాడు కాదు. కాని శాంతమ్మ చూస్తూ ఊరుకోలేక కోడళ్లకి కాస్త జ్ఞానం బోధిద్దామనుకుంది. అమ్మా, మనం సంపాదించే సంపదని, చేసే దానాన్ని ఎవ్వరికీ చెప్పకూడదమ్మా. అది చాలా ప్రమాదం. అబ్బా అత్తయ్యా, మీవన్నీ పాతతరం ఆలోచనలు. ఇప్పుడు చూడండి మన గురించి అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారో. శాంతమ్మకే గర్వంగా సమాధానం చెప్పేవారు కోడళ్ళు. ఆమె ఇక ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయేది. ఒకరోజు ఆ కోడళ్ళు వీధిలో ఉండే ఆడవాళ్లందరినీ ఇంటికి పిలిపించి ఇల్లు మొత్తం చూపించటం మొదలెట్టారు. చూసావా పిన్ని, ఈ టేకు మంచం రాజస్థాన్ నుండి ప్రత్యేకంగా తయారు చేయించుకుని తెప్పించుకున్నా. ఇలాంటి మంచం గాని ఇలాంటి డిజైన్ గాని మీకు మరెక్కడా కనిపించదు. ఇదిగో, మేము భోజనం చేసేటప్పుడు వెండి కంచాలు మాత్రమే వాడతాం. మామూలు కంచాల్లో తింటే మాకు అరగదు సుమి. కూర్చోవడానికి గంధం చెక్కలతో కుర్చీలు చేయించారు మా ఆయన. గంధం వాసన చూడు, ఆదిరిపోతుంది అంటూ లేనిపోని ఎచ్చిలు పోయి ఇల్లంతా ఊరి జనానికి క్షుణ్ణంగా చూపించేశారు. వాళ్లు పొగుడుతూ ఉంటే లోలోపల మురిసిపోయారు. మన గురించి ఊరేంటక్కా, ఇక పక్కూళ్ళో కూడా మాట్లాడుకుంటారు. అవును చెల్లి అని ఇద్దరూ పొంగిపోయారు. ఆ రోజు రాత్రి ప్రశాంతంగా నిద్రపోయారు. తర్వాత రోజు ఉదయం చూస్తే ఇంట్లో దొంగతనం జరిగినట్టు గ్రహించారు. 7 వారాల నగలు, పట్టుచీరలు అన్నీ మాయం. అంతే, తోడికోడళ్లకు గొంతులో వెలక్కాయ పడ్డట్టయింది. నేను చెప్తూనే ఉన్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. జరగనే జరిగిందిప్పుడు అని శాంతమ్మ శాపనార్థాలు పెడుతూ లబోదిబోమని ఏడుస్తూ కూర్చుంది. సరోజ, సుప్రజ ముఖం చూపించలేక తమ గదుల్లోకి వెళ్ళిపోయారు. వీళ్ల ఎచ్చులకు నా పెచ్చులు ఊడిపోయాయని జయరామయ్య, అతని కొడుకులు తలలు పట్టుకున్నారు.